కాంగ్రెస్ కు ఓటేసినాం, కేసీఆర్ ఏమో చేస్తాడు అనుకున్నాం. చూసినాం, మనందరినీ చూసినాం. 10 సంవత్సరాలు ప్లస్ మున్సిపల్ 5 సంవత్సరాలు చూసినాం. ఎక్కడ కూడా ఏం కూడా కనీసం ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉండదు. సోనియా గాంధీ మనకి తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయలు నగదు పైసలతో ఇచ్చింది మనకు. 17,000 తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయలు నగదు. అటువంటిది కేసీఆర్ రేవంత్ రెడ్డి మనకు అందరికీ గెలిపించినప్పుడు మొత్తం 7.5 లక్షల కోట్ల బాకీ చేసి పెట్టిపోయింది. ఆయన కూడా మిత్తి కట్టుకుంటా అప్పు జరుపుకుంటా మనం అన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు. అమ్మ జర్రా తల్లి ఇందిరమ్మ ఇల్లు 6 రోజులు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అయితే ఎక్కడ పోయినా, మీ తల్లి గారింటికి పోయినా, పిల్లలు హాస్టల్లో చదువుకొని పోతే హాస్టల్ పోయినా, ఎక్కడ పోయినా ఫ్రీ బస్ ఇచ్చాం. ఫస్ట్ గెలవగానే ఫస్ట్ ఫ్రీ బస్ ఇచ్చినాం. వాళ్ళందరికీ తాండాలలో కానీ అర్జునవాడలలో కానీ ఎవరైతే 200 యూనిట్ల లోపల కరెంటు కాలుస్తారో వాళ్ళందరికీ ఫ్రీ కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళా మీకు ఆరోగ్యశ్రీలో 5 లక్షలు ఉన్న దవాఖానకు పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే అప్పుడు 5 లక్షల వరకు ఫ్రీ ఉండే, ఇప్పుడు 10 లక్షల రూపాయల వరకు ఫ్రీ చేయడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీకు. తర్వాత అన్ని ఏదున్నా మహిళల పేరు మీద ఇస్తా ఉన్నారు. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అందరూ మహిళల పేరు మీదనే ఇచ్చారు. ఇండ్లు ఇచ్చిన మహిళల పేరు మీదనే, రేషన్ కార్డు ఇచ్చిన మహిళల పేరు మీద. ఎందుకంటే మీరు మహిళలు నమ్మకంగా ఉంటారు, ఖచ్చితంగా ఓటేస్తారు, వాళ్ళ మొగోళ్ళతో ఓటు వేపిస్తారు అనే ఉద్దేశంతో అన్ని ఏ స్కీమ్ వచ్చినా మహిళల పేరు మీద ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. మనకి ఫ్రీ కరెంట్ ఒకటే కాదు, తర్వాత 500 గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎంతో మందికి రుణమాఫీ చేయడం జరిగింది. అందరు రైతు భరోసా, వ్యవసాయం చేసుకునే వాళ్ళకు రైతు భరోసా అంటే రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా మీకు అందరికి ఇప్పుడు మహిళలకు అందరికీ ఐకేపీలో గ్రూపులలో ఉన్న మహిళలకు గతం 10 సంవత్సరాల నుంచి వడ్డీ మాఫ్ అనేది లేకుండే ఇప్పుడు ప్రతిసారి మనకు వడ్డీ మాఫ్ చేస్తా ఉన్నారు. మున్సిపాలిటీలో లేకుండే మొన్ననే మున్సిపాలిటీలో కూడా అందరికి మహిళలకు వడ్డీ మాఫ్ చేయడం జరిగింది. తర్వాత చిన్న చిన్న వ్యాపారాల నుంచే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మీకు లోన్ కూడా ఇస్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇక్కడ ఆడ చాంకాన్పల్లిలో కూడా 20 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. మరి ఎంతమంది కట్టుకుంటున్నారో దాంట్లో తెలియదు. గతంలో కూడా SC/ST సప్లాన్ కింద మొత్తం మీకు గల్లీ గల్లీ సీసీ రోడ్ వేయడం జరిగింది. ఇంకా ఇక్కడ మిగిలిపోయింది ఉంటే కూడా ఇప్పుడు మళ్ళీ సీసీ రోడ్ వేపిస్తామని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు అయితే ఈ అవకాశం వల్ల రాదు. అప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. 5 లక్షల రూపాయలలో మంచిగా 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్, ఒక బాత్రూమ్ వస్తా ఉన్నది. మరి అట్లాంటిది ఈ అవకాశం మళ్ళీ రాదు కాబట్టి అందరూ కూడా కట్టుకోండి. ఇంకా కూడా 3,500 ఇళ్లు మనకు నియోజకవర్గానికి వస్తాయి. మీకు ఇంకా అవసరం పడితే ఇంకా 10 కాదు 20 ఇళ్ళు అంటే కూడా మీకు ఇచ్చి శాంక్షన్ చేపిస్తానని చెప్పి. ఒకటే కాకుండా మీకు అందరికీ తెలుసు, స్కూళ్ళల్లో చదువు చెప్పేటోళ్ళు లేకుండా, టీచర్లు లేకుండా, అటువంటి 10 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం కూడా లేదు. తెలంగాణనేమో అప్పుడు మనం అందరం తెలంగాణ గురించి కొట్లాడినప్పుడు అందరికి ఇంటింటికి ఉద్యోగం ఇస్తాడు, నిధులు అని చెప్పిండు. అన్ని ఏం చేయలేదు. కిషన్ రెడ్డి సార్ చనిపోయినప్పుడు సిద్దిపేట ఒక కన్ను, నారాయణగఢ్ ఒక కన్ను అన్నాడు. మరి సిద్దిపేట ఎట్లు పోయి చూసినట్టు నారాయణగఢ్కు మొండి చేసి చూపించి ఏదో మాటలు చెప్పేసి వెళ్ళిపోయిండు. కానీ మనం అట్లా కాదు. ఇందిరమ్మ రాజ్యం ఏది ఉన్నా మనం మాటిస్తే తప్పమని చెప్పేసి మీకు అందరికి తెలుసు. అట్లాంటిది ఈ రోజు ఇన్ని స్కీములు తీసుకొని ఇంత అప్పులున్నప్పటికీ కూడా మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ దృష్టిలో ఉంచుకోవాలి మీరు. ఇంకా కూడా మీకు ఇల్లు కట్టుకోనికి ఎవరికైనా పైసలు లేకపోతే డ్వాక్రా మహిళలు వాళ్ళ సంఘాలకు వెళ్ళి ఇల్లు కట్టుకోనికి కూడా 1,00,000 రూపాయలు ఇస్తాం. అప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం ఒక్కొక్కరికి. ముందుకు రండి. డబ్బులు లేకుంటే కూడా ఎట్లనే చేసి తీసుకొని, రుణం తీసుకొని అన్నా మీరు ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్కీమ్ మళ్ళా రాదు అని చెప్పేసి మీకు అందరికి చెప్తాం. స్కూల్లో టీచర్లు అదొకటే కాకుండా 70,000 ఉద్యోగాలు ఇప్పించినాం, పోలీసు ఉద్యోగాలు ఇప్పించినాం, తర్వాత ఏదే మనకు నర్సు ఉద్యోగాలు ఇప్పించినాం, అన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ల ఉద్యోగాలు ఇప్పించినాం. ఇప్పటి వరకు 2 ఏళ్లలో 70,000 ఉద్యోగాలు ఇప్పించినాం, 11,000 మంది టీచర్లు ఇప్పించినాం. పిల్లలకు మొత్తం ఎక్కడ కూడా టీచర్ల కొరత లేకుండా చేపించినాం. అంగన్వాడీలకు ఫస్ట్ డే మొత్తం అందరికి డ్రెస్సులు ఇస్తా ఉన్నాం.
యూనిఫామ్లు పుస్తకాలు కప్పిలిస్తున్నాం. చదువుకోవాలి. గవర్నమెంట్ స్కూళ్ళని బలోపేతం చేసి ఫస్ట్ స్కూళ్లు తెరవగానే యూనిఫామ్ ఇస్తున్నాం, కాపీలు పుస్తకాలు ఇస్తున్నాం. వాళ్ళ హాస్టళ్లలో చదువుకునే పిల్లలందరికీ మంచి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో బెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు కూడా మనం పెంచడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. తర్వాత హాస్పిటల్స్, దవాఖానాలలో డాక్టర్ లేకుండా ఒక్కరిని కూడా అపాయింట్మెంట్ చేయలేదు. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు అపాయింట్ చేసినాము, సిస్టర్లను కూడా అపాయింట్ చేసినామని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఒట్టిగా మాటలు చెప్పి వెళ్ళిపోయారు. కానీ మోచేతికి బెల్లం పెట్టి రైతు బంధు అన్నారు. ఇక కొత్తగా ఎలక్షన్ల ముంగట దళిత బంధు అని పెట్టారు. ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎంతమందికి కాలి పేర్లు రాసుకున్నారు లిస్టు. మొత్తం 100-150 మంది పేర్లు రాసుకొని మళ్ళా మాకు గెలిపేయండి, ఇంటికి 10 లక్షలు ఇస్తామన్నారు. ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ మాయ మాటలు చెప్పిపోయింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు, చెప్పిన మాట ఖచ్చితంగా చేసి అమలు చేసి తీరుతుంది అని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ, ఎందుకంటే ఇంకా టైం లేదు, వల్ల ఇంకా 4 వార్డులకు పోవాలి. కాబట్టి అత్యధిక మెజార్టీతోనే మన కాంగ్రెస్ అభ్యర్థి నగేష్ షెట్కార్ గారిని గెలిపియాలని చెప్పేసి మీకు అందరినీ కోరుకుంటూ, వాళ్ళు ఇదొకటే కాదు, మనం ఇప్పుడు మన్సూర్పూర్ నుండి సురేఖ మనకు అక్కడ 2వ వార్డులో కోర్టు కాలనీలో నిలబడ్డది. మీరందరూ యువకులు వచ్చి అక్కడ కూడా ప్రచారం చేస్తే మేమందరం కూడా ప్రచారం అందరికి చెప్తా ఉన్నాం. చెప్తే మీకు ఇక్కడ ఎందుకంటే ఓసీ వచ్చింది, అక్కడ ఎస్సీ వచ్చింది, మీకు సీట్ ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు ఖచ్చితంగా అక్కడ కూడా మీరు అందరూ వస్తే, ఎందుకంటే మీ రిప్రజెంటేషన్ సురేఖ కూడా గెలిపియాలి. అక్కడ సురేఖ నగేష్ షెట్కార్ గారికి చేతి గుర్తు కొట్టేసి ఖచ్చితంగా గెలిపియాలి అని చెప్పేసి మీకు అందరికి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం.